2016 ప్రారంభం నుంచి ధరల పెరుగుదలలో దూకుడు చూపిన పసిడి జూలైలో గరిష్ట స్థాయికి చేరినా డిసెంబర్ వచ్చేసరికి మళ్లీ ఏడాది ప్రారంభ స్థాయికి దిగివచ్చింది. నవంబర్లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన 2-3 రోజులు అనూహ్య స్థాయిలో అమ్మకాలు సాగినా అనంతరం బాగా తగ్గాయని విక్రేతలు చెబుతున్నారు. నగదు లభ్యత తగ్గడంతో పాటు ఇంట్లో ఉంచుకోదగిన పసిడికి గరిష్ట పరిమితి అమలు చేస్తారనే వార్తలే ఇందుకు కారణమని చెబుతున్నారు. దిగుమతులపైనే అధికంగా ఆధారపడటంతో డాలర్ మారకం విలువ కూడా పసిడి ధరపై అమిత ప్రభావం చూపుతోంది. లక్షల మంది వ్యాపారులు, కార్మికులకు ఉపాధి చూపుతున్న రత్నాభరణాల రంగాన్ని ఆదుకునేందుకు బడ్జెట్ నుంచి ఏమీ ఆశిస్తున్నారంటే ప్రస్తుతం 2 లక్షల విలువైన ఆభరణాలు కొంటే పాన్ నమోదు చేయాల్సి వస్తోంది. దీనివల్ల చిన్న దుకాణాలు నిర్వహించేవారు, స్వర్ణకారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 5 లక్షలు అంతకు మించి ఆభరణాలు కొన్నప్పుడే పాన్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలి. దిగుమతి సుంకం 10% కావడంతో దొంగచాటుగా తెచ్చేవారికి అధికాదాయం సమకూరుతూ అధికారిక అమ్మకాలు తగ్గిపోతున్నాయి. అందువల్ల సుంకాన్ని 5%కి తగ్గించాలి. బ్యాంకులతో పాటు కొన్ని సంస్థలే పసిడిని దిగుమతి చేసుకోగలుగుతున్నాయి. మరిన్ని సంస్థలకు ఈ అవకాశం కల్పిస్తే పోటీ ఏర్పడి కృత్రిమంగా ధరల పెంపును నివారించవచ్చు. రత్నాభరణాలపై జీఎస్టీ 1.25% నిర్ణయిస్తేనే సంఘటిత, అసంఘటిత రంగాలు మనగలుగుతాయి. అశోక చక్ర చిహ్నంతో ప్రభుత్వం ముద్రిస్తున్న 999 స్వచ్ఛత గల బంగారు నాణ్యాలు విక్రయించే అవకాశం ఆభరణాల దుకాణదారులకు కల్పించాలి. ఈ రంగానికి సంబంధించి వాస్తవ గణాంకాలు నమోదు చేసేందుకు, పారదర్శక వాణిజ్య పద్ధతులు రూపొందించేందుకు ప్రత్యేక దేశీయ మండలిని నెలకొల్పాలి. ఆభరణాల నాణ్యతపై వినియోగదారులకు భరోసా కల్పించే హాల్ మార్కింగ్ను మరింతగా అమలు చేసేందుకు మరిన్ని నిర్ధారణ కేంద్రాలకు అనుమతినివ్వాలి. Like and subscribe Eagle Media Works.